నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్యూర్ ప్యూర్ రేర్ పాలసీలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్. ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. 10 బిల్లులను సభ ముందుకు తేనున్న కేంద్రం. తుఫాను కారణంగా శ్రీలంకలో 334కు పెరిగిన మృతులు, 370 మందికి పైగా గల్లంతు. సాయం కొనసాగిస్తున్న భారత్. భారతీయుల నుంచి అమెరికా ఎన్నో ప్రయోజనాలు పొందిందన్న మస్క్. ప్రతిభావంతులను తీసుకురావడానికి H-1B వీసా అవసరమని వెల్లడి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయం కొనసాగిన శీతాకాల సమావేశాలుగా ఇవి నిలవనున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం 13 బిల్లులను ఆమోదం కోసం జాబితా చేసింది. వీటిలో ఒకటి ఆర్డినెన్స్ స్థానంలో ఉండగా 2ంటిని లోక్సభ కమిటీ ఆమోదించింది. ఈసారి సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటులో చర్చించాలని మెజారిటీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యంపైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. అయితే శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఇవాళ సభలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? రోజు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 19 వరకు జరగనున్నాయి. 19 రోజుల్లో ఉభయ సభలు 15 సార్లు భేటీ కాబోతున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా అనేక అంశాలను ప్రభుత్వం తమ వైపు నుంచి తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రధానంగా అటామిక్ ఎనర్జీకి సంబంధించి ప్రైవేటీకరణ, ప్రైవేటు పార్టీలు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా తీసుకోవాల్సినటువంటి బిల్లు, కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి ఇట్లా మొత్తం దాదాపు 13 బిల్లుల వరకు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. వీటిల్లో కేంద్ర ఉన్నత విద్యా విధానానికి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ యోచనలో భాగంగా ఒక కీలకమైన బిల్లును తీసుకురావడానికి కూడా కేంద్రం సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైనటువంటి నేపథ్యంలో విపక్షాలు కూడా అందుకు అనుగుణంగానే ధీటుగా ఎదుర్కొనేందుకు మరోవైపు సిద్ధమవుతా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, రోజు రోజుకి దిగజారుతున్నటువంటి రూపాయి మారకం విలువ, దాంతో పాటుగా అమెరికా టారిఫ్లు, వాటి ప్రభావం తీవ్రంగా చూపుతున్నటువంటి నేపథ్యంలో అందుకు కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు, దాంతో పాటుగానే ఇటీవల ఢిల్లీ ఎర్రకోట వద్ద చోటు చేసుకున్నటువంటి బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశ భద్రత, వాటితో పాటు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో చైనా స్పందించినటువంటి తీరు, చైనాకు ధీటుగా ఇప్పటి వరకు భారత్ వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటితో పాటుగా పలు రాష్ట్రాల్లో, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ల సవరణ చేపట్టింది. దీనికి సంబంధించి అన్ని పార్టీలు, అటు తమిళనాడు కానీ ఇటు పశ్చిమ బెంగాల్ కానీ మిగిలిన రాష్ట్రాలన్నీ, కేరళతో సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన సుప్రీంకోర్టులో కూడా కేసులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తోంది. బీహార్ తరహాలో అన్ని రాష్ట్రాల్లో జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో చర్చకు చేపట్టాలని చెప్పి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఈ రోజు తొలి సమావేశాల్లోనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచే 2 సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. మాణిక్యం ఠాకూర్, ఆయనతో పాటుగా కన్యాకుమారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ కూడా దీనిపైన వాయిదా తీర్మానం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్చ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇందుకు సంబంధించి విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెప్పడానికి సిద్ధమవుతా ఉన్నాయి.
దేశ రాజధాని ప్రాంతంలో నెలకొన్నటువంటి కాలుష్యాన్ని నియంత్రించడంలో గత 10 ఏళ్లలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా 150వ జయంతి సందర్భంగా 150 ఉత్సవాలు జరపాలని చెప్పి వందే మాత్రం 150 ఉత్సవాలు జరపాలని చెప్పి ఇందుకు అనుగుణంగా పార్లమెంట్ లో కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపాలని చెప్పి కేంద్రం భావిస్తా ఉంది. అయితే దీనిపైన పశ్చిమ బెంగాల్ సహా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు విపక్ష నేతలు దీనిపైన విముఖత చూపించాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికే 10 గంటల పాటు లోక్సభలో సమయం కేటాయిస్తూ ఇప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపైన ఏ రోజు చర్చకు అవకాశం కల్పిస్తారు అనేది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించి దేశభక్తిని ముందుకు తీసుకొచ్చి అన్ని సమస్యలను పక్కదారి పట్టించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, దేశంలో భద్రతా వ్యవహారాలు, దేశ రాజధానిలోనే బాంబు పేలుళ్ల వంటి వ్యవహారాలు చోటు చేసుకోవడం వంటి అనేక అంశాలు ఇటు అధికార అటు ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడానికి వాడివేడిగా శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. 15 రోజుల పాటు జరిగేటువంటి 19 రోజుల్లో 15 రోజులు ఉభయ సభలు విడివిడిగా భేటీ అవుతున్నాయి. ఈ ఉభయ సభల్లో అన్ని బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపు చేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో అణుశక్తి బిల్లును, విద్యా కమిషన్ కు సంబంధించి అనేక అంశాలు ఇప్పటికే ఉన్నత విద్యా కమిషన్ ద్వారా అనేక అంశాలను దేశభక్తికి సంబంధించి దేశ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన అనేక అంశాలను ఇప్పటికే కేంద్రం రిమూవ్ చేస్తూ వస్తుందన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లులను ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని విపక్షాలు యోచిస్తా ఉన్నాయి. ధన్యవాదాలు వరుణ్. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం వారం పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ వచ్చే నెల 4తో పూర్తి కావాల్సి ఉండగా 11 వరకు ఈసీ పొడిగించింది. అందుకు అనుగుణంగా ముసాయిదా ఓటరు జాబితా, తుది ఓటరు జాబితా విడుదల తేదీలను సవరించింది. ముసాయిదా ఓటరు జాబితాను వచ్చే నెల 16న, తుది ఓటరు జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 9న ముసాయిదా ఓటరు జాబితా, 2026 ఫిబ్రవరి 7న తుది ఓటరు జాబితా విడుదల కావాల్సి ఉంది. ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్లో 2వ విడత ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అధ్యక్షుడు ఐజక్ హట్టాగ్కు విజ్ఞప్తి చేశారు. ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. క్షమాభిక్ష కోసం ఆయన అధ్యక్ష కార్యాలయం న్యాయ విభాగానికి తన అభ్యర్థనను సమర్పించినట్లు తెలిపింది. నెతన్యాహు 3 వేర్వేరు కేసుల్లో మోసం, నమ్మకద్రోహం, లంచాలు స్వీకరించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ చరిత్రలో విచారణకు హాజరైన ఏకైక ప్రధానమంత్రిగా నిలిచారు. సంపన్న రాజకీయ మద్దతుదారులకు ఆయన అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇంకా ఏ కేసులోనూ దోషిగా తేలలేదు. అయినా కూడా మొదటి నుంచి ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. నెతన్యాహును క్షమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను కోరిన వారాల వ్యవధిలో ఈ పరిణామం చోటు చేసుకుంది. తనపై విచారణ విషయంలో దేశం ముక్కలుగా విడిపోయిందన్న నెతన్యాహు క్షమాభిక్ష ప్రసాదిస్తే దేశ ఐక్యత పునరుద్ధరణకు తోడ్పడతానని తెలిపారు. దశాబ్దాలుగా ప్రతిభావంతులైన భారతీయులను నియమించుకుని అమెరికా అపారమైన ప్రయోజనాలను పొందిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్లో పాల్గొన్న మస్క్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి భారతీయులు అమెరికా ఆర్థిక పురోగతికి గణనీయమైన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే H-1B వీసాల దుర్వినియోగం కారణంగా అమెరికాలోని చాలా మందిలో వలసల వ్యతిరేక భావన ఏర్పడిందని మస్క్ చెప్పారు. బైడెన్ పాలనలో వలసలపై నియంత్రణ లేకపోవడంతో అక్రమ వలసలు పెరిగి సమస్యగా మారిందన్నారు. H-1B వీసా ప్రక్రియలో కొన్ని అమెరికన్ అవుట్సోర్సింగ్ కంపెనీలు దుర్వినియోగం చేసినప్పటికీ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయకూడదని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిభావంతులను అమెరికాకు తీసుకురావడానికి H-1B వీసా అవసరమన్నారు. ప్రతిభావంతులు అరుదుగా ఉంటారని, స్పేస్ ఎక్స్, టెస్లా వంటి కంపెనీలు అలాంటి ప్రతిభావంతులకు ఎక్కువ జీతం చెల్లిస్తున్నాయని తెలిపారు. అమెరికాలో ప్రతిభావంతుల వలసలను ప్రోత్సహించాలని, అది దేశ ఆర్థిక పురోగతికి అవసరమని మస్క్ వివరించారు.
2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల ప్రజల్ని వణికిస్తున్న దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీపై వర్షాల ప్రభావమూ తగ్గనుంది. తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. చాలా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీలంకలో దిత్వా తుఫాను కారణంగా మృతుల సంఖ్య 334కు పెరిగింది. మరో 370 మందికి పైగా గల్లంతైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. మధ్య, తూర్పు ప్రాంతాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ అధికారులు తెలిపారు. దేశంలో 3 లక్షల కుటుంబాలకు చెందిన 11,18,000 మందిపై తుఫాను ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఆపన్నహస్తం అందిస్తోన్న భారత్ వైద్య బృందాలను సైతం పంపింది. భారత వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శ్రీలంకలో చిక్కుకున్న ఐరోపా, భారత్, పాకిస్తాన్ పర్యాటకులను సైతం రక్షించారు. C-130J, IL-76 రవాణా విమానాలతో 21 టన్నుల సహాయ సామాగ్రిని భారత్ పంపిణీ చేసింది. INS సుకన్య నౌకతో మరికొంత సహాయ సామాగ్రిని తరలించింది. కొలంబోలోని భారత హై కమిషన్ భారతీయ ప్రయాణికులకు నిరంతరం అందుబాటులో ఉంటోంది. దిత్వా ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. 3 మరణించారు. రామేశ్వరం, నాగపట్నం తీర ప్రాంత పట్టణాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రానున్న 24 గంటల్లో తమిళనాడులో అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఆదాయం పెంచి పేదలకు పంచే విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 3 భాగాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. అందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ పాలసీలు తీసుకువస్తున్నామని అన్నారు. 2037 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, పెరీ అర్బన్, రూరల్, అగ్రికల్చరల్ రీజియన్ ఎకనమీలుగా అభివృద్ధి చేయబోతున్నామని, తెలంగాణ ముఖచిత్రం ఇదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ 3 రకాల ప్రణాళికల్ని క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈ 3ంటికి సంబంధించి ఏమేమి చేయబోతున్నామో సవివరంగా పొందుపరుస్తామని చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సచివాలయంలో ఆదివారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరి ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందిస్తున్నాం. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానంతో ముందుకెడుతున్నాం. మా దార్శనికతే మా భవిష్యత్ ప్రణాళిక. దీనికోసమే ఈ గొప్ప సమ్మిట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందులో అందరినీ ఆహ్వానించి వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ముందుకెడుతున్నామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ఆహ్వాన పత్రికను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి 2 ఏళ్ల పాలసీ డాక్యుమెంట్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలసీలకు పెరాలసిస్ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతుందన్న సీఎం, అందుకే ఐఎస్బీ, నీతి ఆయోగ్ సంస్థల సహకారంతో విజన్ డాక్యుమెంట్ తయారీలో లక్షలాది మందిని భాగస్వాములు చేస్తున్నామన్నారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు లోపలి ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, హైదరాబాద్ నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల, ఇతర పరిశ్రమల కాలుష్యం ఉంది, వాహనాల కాలుష్యం ఉంది, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వీటిని
తగ్గించడము లేకుండా చేయడము, తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే. వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్ లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి, కాలుష్యాన్ని తొలగించడానికి, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ రోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని 2170 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం. రెండోది ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ ఫెరీ అర్బన్ రీజన్ ఎకనమీ ఫ్యూర్ గా ఏర్పాటు చేస్తామని, అందులో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు, బుల్లెట్ ట్రైన్ వంటివి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా ఒక 360 కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం. దీన్ని పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈ రోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం. ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు, చందన్వెల్లి సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సైట్లు ఉండొచ్చు, రేడియల్ రోడ్స్ ఉండొచ్చు, మెట్రో విస్తరణ ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈ రోజు ఈ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వామ్యం చేస్తున్నాము. గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది. దీంతో దూరము తగ్గుతుంది, రవాణా సులభతరం చేస్తున్నాం. తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. మూడోది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బోర్డర్ రేర్. ఈ విభాగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. సీడ్ బౌల్డ్ ఆఫ్ ఇండియాలో భాగంగా రైతుల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది. ఇప్పుడు మేము వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్ గా మార్చదలుచుకున్నాం. రైతులను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఇస్ కాల్డ్ రేర్. ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము. డిసెంబర్ 6వ తేదీ నాటికి విజన్ డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. సోమ, మంగళవారాల్లో విజన్ డాక్యుమెంట్ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించాలన్నారు. 6వ తేదీ సాయంత్రం కల్లా విజన్ డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలన్నారు. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లి వాళ్ళను ప్రణాళికలు చేస్తాం. దీని ద్వారా ఈ రోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది. కానీ నాణ్యమైన విద్యత లేదు. సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్ గా క్రియేట్ చేయదలుచుకున్నాం. ఇక నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. గ్లోబల్ సమ్మిట్ ను డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జిల్లాల్లో నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని ప్రభుత్వం నియమించనుంది. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేస్తారు. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు.
ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డాష్ బోర్డు ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని, అందులో 1,000 మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. నారాయణపేట, వనపర్తి జిల్లాలోని మక్తల్, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 5,000 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఆశల ప్రాజెక్టుకు అంకురార్పణ చేయనున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న జూరాల ప్రాజెక్టు దిగువన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో 50 పడకల CHCని ప్రారంభించనున్నారు. మక్తల్, ఆత్మకూరు పరిధిలో దాదాపు 1,000 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా MSME పార్కులను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వి హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు శ్రీధర్ బాబు హాజరయ్యారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చాలనే లక్ష్య సాధనలో మహిళలను కీలక భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. ఇప్పుడిప్పుడే సమాజంలో ప్రగతిశీల మార్పు కనిపిస్తుందన్న ఆయన మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. 2017-18 నుంచి 2023-24 మధ్యకాలంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 22% నుంచి 40.3%కి పెరగడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. ఇక నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించే అంకురాలను అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్ప్రైజెస్గా మార్చేలా వి హబ్ 2.0కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఒకే చోట స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, మార్కెట్, మెంటర్షిప్ అందుబాటులో ఉండేలా ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగాల కోసం కాకుండా వాటిని సృష్టించేందుకు ఆలోచించాలని శ్రీధర్ బాబు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో నిరుపేద విద్యార్థులకు విద్యా అవకాశాలను కల్పిస్తున్న వదాన్య సంస్థ 15వ వార్షికోత్సవం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, పబ్లిక్ పాలసీల నిపుణులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. ఆర్థిక అసమానతలు విద్యకు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో వదాన్య సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని వక్తలు వివరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను చదివించడంతో పాటు వారు కోరుకున్న రంగాల్లో కోచింగ్ అందించి జీవితంలో స్థిరపడేలా చేయడం అద్భుతమని వక్తలు కొనియాడారు. వదాన్య సంస్థ ద్వారా వివిధ రంగాల్లో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడి తిరిగి సంస్థకు సహకరిస్తున్నారని తెలిపారు. విద్యాదానం అన్ని దానాల కంటే గొప్పదంటారు. అటువంటి విద్యాదానం కూడా అడిగితే ఇచ్చిన దానం కాకుండా వదాన్యంగా వారే వెళ్లి పొటెన్షియల్ స్టూడెంట్స్ ని పికప్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ కూడా ట్రెడిషనల్ మెథడ్స్ లో కాకుండా లేటెస్ట్ టీచింగ్ మెథడ్స్ లో, డిజిటల్ టీచింగ్, దెన్ కౌన్సిలింగ్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇవాళ రోజున ఏదైతే ఎడ్యుకేషన్ కి కావాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తోటి ఈ జనరేషన్ కి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ ఈ దేశంలో 24 కోట్ల మంది పిల్లలు పాఠశాలల్లో ఉన్నారు. 14 కోట్ల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. మిగిలిన 10 కోట్లలో ఒక 7-8 కోట్ల మంది చిన్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నాం కొద్దిపాటి ఫీతో. 180 మందికి భవిష్యత్తు లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క బిడ్డ మీద ఏడాదికి 1,08,000 రూపాయలు ఖర్చు పెడతాం. 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కౌన్సిల్లో ఏ మాట చెప్పాడు, నేను సొంతంగా నా అంకెలు పట్టి చెప్పడం. కనీస నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, ఆధునిక యుగంలో పనికొచ్చే వాళ్ళుగా తయారు చేసే విద్య. ఈవేళ ఆ మేధస్సు కనీస ప్రమాణాలతో ఉపయోగించలేకపోతే ఏమవుతారు ఈ పిల్లలు? ఆ పిల్లలందరూ అలా ఉండిపోతే మిగతా సమాజం ఎలా బతుకుతుంది? మేళ తాళాలు, వేద మంత్రోచ్చరణలు, భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక శోభ నడుమ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం భాగ్యనగరంలో కనుల పండుగగా జరిగింది. హైదరాబాద్ హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఈ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.
భారీగా వచ్చిన భక్తుల కోలాహలం నడుమ భద్రాచలం దేవస్థానం అర్చక బృందం వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం ఏ విధంగా నిర్వహిస్తారో అదే మాదిరిగా రవీంద్ర భారతిలో నిర్వహించారు. ముల్లోకాలు మురిసే విధంగా 3 ముళ్ల బంధానికి నిదర్శనంగా మాంగళ్య ధారణ జరిగింది. సీతారామచంద్రులు ఒకటైన వేళ భక్తుల మది ఆనంద డోలికల్లో తేలియాడింది. లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణం నగరంలో నిర్వహించినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మండపాలు కట్టారు. ఎందుకంటే నాకు వివాహం దశలు మనం పెట్టుకుని కొన్ని లక్ష్యాలతోటి ఆ పారాయణలు జపాలు 28